నమస్కారం అండి. నా పేరు విజయ్. నాకు పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కాస్టింగ్ కాల్, ప్రొడక్షన్ నెంబర్ 3 అని అంటున్నారు. సో గత 2 సినిమాలు వీళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ ఏం అప్డేట్ ఇవ్వలేదండి. ఆడిషన్ కాల్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ అండ్ ఫేర్ లుక్ మేల్స్ యాజ్ హీరో, అంటే అందంగా ఉండాలి, మంచి ఫేర్ లుక్ ఉండాలి, అలాంటి హీరో కోసం చూస్తున్నారంట వీళ్ళు. ఫర్ ఆర్ ఫీచర్ ఫిల్మ్ ఏజ్ వచ్చేసి 16 నుండి 20 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అంటున్నారు. షూట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్ అని అంటున్నారు. ఆగస్ట్లో వీళ్ళ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. సెండ్ యువర్ ఫొటోస్ అండ్ ప్రొఫైల్ ఆన్ వాట్సాప్, నో కాల్ ప్లీజ్. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ వీ విల్ కాల్ యూ. మీరు ఫొటోస్ మీ డీటెయిల్స్ మాత్రం పెట్టండి, మాకు కాల్ చేయకండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మేమే కాల్ చేస్తాం, దయచేసి మాకు కాల్ చేసి టార్చర్ పెట్టకండి అని అడగడం జరిగింది. సో మీరు ఈ 16 నుండి 20 సంవత్సరాల లోపు ఉంటూ మీరు హీరో లుక్లో మంచి గుడ్ లుకింగ్ ఉండి ఖచ్చితంగా ఫేర్గా అంటే తెలుపు కలర్లో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9133301463. ఐ రిపీట్ 9133301463. సో ఈ వీడియోలో కూడా 2 వీడియోస్ చెప్పడం జరుగుతుంది, ఐ మీన్ 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వీడియోని ఆసంతం చూసే ప్రయత్నం చేయండి. నా వైపు నుండి నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే, నేను చెప్పే కాస్టింగ్ రిక్వైర్మెంట్ కన్నా కూడా నేను మీకు ఏమంటారు ఆ డౌట్స్ ఏవైతే క్లారిఫై చేస్తున్నానో అవి మీకు చాలా ఎక్కువ హెల్ప్ అవుతాయి. కాబట్టి ఆ వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. అది మీ కెరీర్కి ఒక బూస్ట్ ఇస్తుంది అనేది నా ఒపీనియన్. సో అగైన్ నా సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి భవ్యశ్రీ గారు అడిగారండి, సార్ ప్రొఫైల్ అంటే ఏంటి? ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, జాబ్కి మీరు ఒక రెజ్యూమే పంపిస్తారు కదా. సో ఆబ్జెక్టివ్లో ఐఎమ్ సో అండ్ సో సీకింగ్ ఏ పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ అనే టైప్లో మీరు ఒక ఆబ్జెక్టివ్ పంపిస్తారు. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ తర్వాత మీ పేరు, మీ ఏజు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఫాదర్ నేము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలాగే మనం సినిమాకి కూడా ఒక ప్రొఫైల్ అనేది పంపించాలి. కాకపోతే ఇక్కడ సినిమా ప్రొఫైల్కి వచ్చేటప్పటికి మనకి వేరేగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇందులో అమ్మాయిలకు ఒక రకమైన ప్రొఫైల్ ఉంటుంది, అబ్బాయిలకు ఒక రకమైన ప్రొఫైల్ ఉంటుంది. అమ్మాయిలకి ఏంటంటే పేరు, ఏజు, హైటు, మీ వైటల్ డీటెయిల్స్ అంటే 34, 36, 24, 36 అలా కొలతలు ఏ ఉంటాయి కదా, ఆ కొలతలతో పాటు మీ షూ సైజ్ ఎంత. ఈ ముంబై కాస్టింగ్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇందులో మీరు సెమీ న్యూడ్ యాక్ట్ చేస్తారా, న్యూడ్ యాక్ట్ చేస్తారా, అలాగే మీకు ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, మీకు కార్ డ్రైవింగ్ వచ్చా, బైక్ డ్రైవింగ్ వచ్చా, సో మీకు కాంప్రమైజ్కి కూడా ప్రిపేర్డ్గా ఉన్నారా, అలాగే మీకు ఇంకా డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు మోడలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, ఫోటో షూట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, బాడీ పెయింట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, సో కాంప్రమైజ్కి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా, ఇలాంటి చాలా కాలమ్స్ ఉంటాయి. ఇది ముంబై ప్రొఫైల్కి వచ్చినప్పటికీ తెలుగులో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు అవే అడుగుతున్నారండి, సేమ్ ప్రొఫైల్. అందులో మీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్కి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా, ఆన్ స్క్రీన్ స్మూచ్కి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా, అంటే లవ్ మేకింగ్ సీన్స్కి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా, ముద్దులు పెట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నారా, ఆన్ స్క్రీన్లు మొత్తం చేయడానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా అనే టైప్లో ప్రొఫైల్ అడుగుతూ ఉంటారు. అదే మగాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మీ పేరు, మీ ఏజు, మీ హైటు, మీరు ఎక్కడ ఉంటారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇలాంటి మెయిన్ థింగ్స్ అనేవి చెప్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రొఫైల్ మీన్స్. ప్రొఫైల్ అంటే నథింగ్ బట్ మీ గురించి కొంచెం క్లియర్ కట్గా ఎవరైతే మిమ్మల్ని ఆ సినిమాలోకి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్గా మీ డీటెయిల్స్ అనేవి తెలియచేయటం అనమాట. సో హోప్ భవిష్య్ గారు మీకు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్, నేను చెప్పాను కదండి, ఇది వచ్చేసి కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్న టీవీ షోలకి జబర్దస్త్ లాగా టీములుగా ఏర్పడి స్కిట్లు చేయడానికి 6 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వరకు ఉన్న నటీనటులు కావాలంట. సో వీళ్ళు ఒక జబర్దస్త్ లాంటిది టీవీ షోకి చేయబోతున్నారంట. సో 6 ఇయర్స్ నుండి 90 ఇయర్స్ 90 సంవత్సరాల వరకు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో వీళ్ళకి ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉన్న ఒక టీం కావాలంట, అలాగే మగపిల్లలు, చిన్నపిల్లలు ఉన్న మరొక టీం కావాలంట, ఒట్టి ఆడవాళ్ళే ఉన్న ఒక టీం కావాలంట, యూత్ మగవాళ్ళు ఉన్న టీం కావాలంట, పెద్ద వయసు గలవారు ఆడ మగవాళ్ళు టీం కావాలంట. సో ఇక్కడ 5 కేటగిరీస్ అండి. 1 లేడీస్ అండ్ కిడ్స్,
సెకండ్ది వచ్చేసి జెంట్స్ అండ్ కిడ్స్, థర్డ్ది వచ్చేసి ఓన్లీ లేడీస్, ఫోర్త్ వచ్చేసి ఓన్లీ యంగ్ జెంట్స్, అలాగే ఫిఫ్త్ది వచ్చేసి ఏజ్డ్ ఉమెన్ అండ్ మెన్ కలిపి. సో రీల్స్ అనుమతించబడవు. 30 సెకండ్ల నుండి 1 నిమిషం లోపు ఏదైనా వీడియోని ఈ నెంబర్కి పంపించగలరు అని ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. దాంతోపాటు కామెడీ స్కిట్స్ రాయగల రైటర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కావాలంట. మరి ఇక్కడ ఏ ఛానల్కి చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళు ఇక్కడ ఏం ఇవ్వలేదు కాబట్టి దయచేసి నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ కాంటాక్ట్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి సంతోష్ అండి. సంతోష్ గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9030626626. ఐ రిపీట్ 9030626626. సెకండ్ నెంబర్ వచ్చేసి వాసు అంటండి. వాసు నెంబర్ వచ్చేసి 9966143438. ఐ రిపీట్ 9966143438. థర్డ్ నెంబర్ వచ్చేసి షరీఫ్ అంటండి. షరీఫ్ నెంబర్ వచ్చేసి 9553092348. ఐ రిపీట్ 9553092348. ఫోర్త్ నెంబర్ వచ్చేసి త్రినాథ్ అంటండి. త్రినాథ్ నెంబర్ వచ్చేసి 9703033373. ఐ రిపీట్ 9703033373. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను ఈరోజు చెప్పిన ఈ 2 కాస్టింగ్ కాల్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేదు. వీళ్ళలో ఎవరైనా కానీ నేను ఛాన్స్ ఇస్తాను అనే ఒక భ్రమలో మిమ్మల్ని నిలబెట్టేసి వీళ్ళు మీ దగ్గర ఏదైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని డబ్బులు అడిగేవాడికి సినిమా చేసేంత స్థాయి ఎప్పటికీ ఉండదు, రాదు, అది ఎప్పటికీ జరిగేది కాదు. సో అలాంటి మూర్ఖులకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దయచేసి నా సబ్స్క్రైబర్లు ఎవరు మూర్ఖులు కాకూడదు అనేది నా మెయిన్ మోటో. కాబట్టి మీరు ఎవరు మూర్ఖులుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, ఎవరైనా డబ్బులు అడిగితే అది కారణం ఏదైనా చెప్పనివ్వండి, మిమ్మల్ని డబ్బులు అడిగినట్లయితే వాళ్ళు ఇగ్నోర్ చేయండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉండే ప్రయోజనం ఎంత అనేది నాకు తెలీదు సరిగా, బట్ మీకు మాత్రం ప్రతిరోజు 1 లేదా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.